అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగర్ను పిలిచి, చూడండి, ఆ మొరను విన్న వెంటనే దేవుని దూత ఆకాశము నుండి ఎవరిని పిలిచిందంటండి? హాగరు. చూడండి, ఒక చిన్నవాని మొర, తల్లి యొక్క కన్నీరు, ఆకాశంలో ఉన్న దేవుని దూతనే హాగర్ను ఏం చేసిందంటండి? పిలిచింది. నేను పిలిస్తే దేవునికి వినబడుతుందా, కనబడుతుందా అనుకుంటున్నావా? నేను ఏడుస్తే దేవునికి కనిపిస్తుందా అనుకుంటున్నావా? నువ్వు ఎలుగెత్తి ఏడిస్తే, నువ్వు కన్నీరు కార్చి ఏడిస్తే, నువ్వు ప్రాధేయపడి దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థిస్తే, దేవుని దగ్గర ఎలుగెత్తి దేవుని దగ్గర మొర పెడితే, ఆకాశంలో ఉన్న దూతనే మనతో ఏం చేస్తుందంటండి? మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగెత్తి ఏడ్చిన తల్లి, కన్నీరు కార్చిన తల్లి చూసిన వెంటనే ఆకాశము నుండి దేవుని దూత ఏం చేసిందంటండి? హాగరును పిలిచిందంటండి. నువ్వు కూడా ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము నుండి దేవుడు నిన్ను పిలుస్తాడండి. నా కుమార్తె ఎందుకు ఏడుస్తున్నావు? నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు? నా కుమార్తె ఎందుకు భయపడుతున్నావు? నా కుమార్తె ఎందుకు దిగులు పడుతున్నావు? నా కుమారుడా ఎందుకు కుమిలిపోయి ఉన్నావు? నా కుమార్తె ఎందుకు నలిగిపోయి ఉన్నావని నిన్ను నన్ను పిలిచే దేవుడండి ఆయన. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు. అందుకే వాక్యం తెలియచేస్తుంది కదా, పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడండి. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై నేమ్ అంటున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన, పేరు పెట్టి మనల్ని పిలిచిన దేవుడు. మన జీవితాల గురించి దేవునికి తెలియదా? మన పరిస్థితుల గురించి దేవునికి తెలియదా?